పోరుబాటు పట్టిన పంజాబ్ హర్యానా రైతులు చర్చల కోసం కేంద్రానికి ఒక్కరోజు టైం ఇచ్చారు. డిమాండ్లపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ మార్చ్ పెద్ద ఎత్తున ఉంటుందని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్ సహా భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. ఈ క్రమంలో వారు తలపెట్టిన మార్చ్ మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. డిమాండ్ల పరిష్కారం కోసం నిన్న కవాతు నిర్వహించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒక దశలో కంట్రోల్ తప్పడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. శంభు నుంచి ముందుకు కదిలేందుకే ప్రయత్నించారు. పోలీసులు రైతుల మధ్య స్వల్ప వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. బారికేడ్లను దాటుకుని రైతులు ఢిల్లీ వైపు కదిలేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు ప్రయోగించారు. రైతులు గోనె సంచులు అడ్డుగా పెట్టుకుని బారికేడ్లను దాటే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునేందుకు గాను పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించారు. దాంతో తొక్కిసలాట జరిగింది. అక్కడ ఈ ఘటనలో పలువురు రైతులకు గాయాలయ్యాయి. తీవ్ర ఉద్రిక్తల నడుమ రైతులు మార్చిని వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో అన్నదాతలు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. చర్చల కోసం కేంద్రానికి రైతులు ఒకరోజు సమయం ఇచ్చారు. డిమాండ్లపై కేంద్ర నిర్ణయం తీసుకోకుంటే ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ మార్చ్ ఉంటుందని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. రైతులు నిరసనకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని రాహుల్ గాంధీ ఖండించారు.